రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురిసి చెరువులు, పంట కాలువలు, వాగులకు గండ్లు పడి వరద రావడంతో ఊహించిన విధంగా రహదారులు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. ఎన్నో మూగజీవాలు వరద నీటిలో కొట్టుకుపోయి మరణించాయి. వేల హెక్టార్లలో పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. చాలా ఇళ్లు వరద తాకిడికి నేలమట్టమయ్యాయి. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగి చాలా మంది కట్టుబట్టలతో నడి రోడ్డుపై నిలబడ్డారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఆగస్టు 30-31 తారీఖుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వాలు దాన్ని లైట్ తీసుకుని తగిన ఏర్పాట్లు చేసుకోలేదు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణమ్మ వరద ఉధృతిని చూస్తే దుర్గమ్మ ముక్కు పుడకని ఇప్పుడే తాకడానికి ఉరకలేస్తుందా అన్నట్టు అనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా భారీ వర్షాలు, వరదలు రావడానికి ప్రకృతి మాత్రమే కారణమా లేక మనిషి నిర్లక్ష్యమా అంటే ముమ్మాటికి మనిషి నిర్లక్ష్యమే. మనిషి నిర్లక్ష్యం ఇంతటి భారీ వర్షాలకి, వరదలకి ఎలా కారణమైందో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సాధారణంగా వానలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం చేసిన తప్పులన్నింటినీ గాలికి వదిలేసి స్థానికంగా ఉన్న అధికారుల్ని, ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటాం. వాస్తవానికి మనం నేరుగా తప్పు చేయకపోవచ్చు, కానీ ఆ తప్పును చూస్తూ దాన్ని అడ్డుకోకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద తప్పు. నదీ పరివాహక ప్రాంతాల్ని, అడవుల్ని, కొండల్ని ఆక్రమించి వాటిని తొలిచి ఇల్లు నిర్మించుకోవడం, దాని ద్వారా డిఫారెస్టేషన్ జరిగి పర్యావరణాన్ని దెబ్బతీయడం, ఇదే ఈరోజు విజయవాడకి ఇంతలాగా వరదలొచ్చి మునిగిపోవడానికి కారణం. కృష్ణానది పక్కనున్న విజయవాడకి వరదలేమీ కొత్త కాదు. మామూలుగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడల్లా 2-3 రోజుల్లో వరద నీరు తగ్గిపోయి 3-4 రోజుల్లో పరిస్థితి నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేసేది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ వరదలకి 7 రోజులైనా ఇంకా చాలా కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. విజయవాడలో వరదలు వచ్చాయి అంటే కృష్ణానది వల్ల వచ్చాయి అని అనుకుంటాం, కానీ ప్రత్యక్షంగా బుడమేరు కారణమైతే పరోక్షంగా కృష్ణానది కారణం. ఈ రెండింటికి తోడు ఆగస్టు 30-31 తారీఖుల్లో అటు తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ, ఇటు ఆంధ్రాలో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ ఎప్పుడూ లేనంతగా విపరీతంగా కురిసిన భారీ వర్షాలు మరో కారణం. ఇవన్నీ కలిసి అటు ఖమ్మంని, ఇటు విజయవాడని వరదలతో ముంచెత్తాయి. ఆగస్టు 31 రాత్రి ఎప్పుడూ లేనంతగా కొన్ని గంటల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 52 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లాలో 26 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడంతో కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దాంతో తెలంగాణలోని 119 చెరువులకి గండ్లు పడడంతో పాటు పాలేరు నది కూడా ఉధృతంగా ప్రవహించడంతో పాలేరు నది గేట్లన్నీ ఎత్తేసి నీటిని కిందకి వదిలేశారు. దాంతో ఆ నీరంతా మున్నేరు వాగులోకి చేరి ఎప్పుడూ లేనంతగా 36 అడుగులు ఎత్తిన ప్రమాదకర స్థాయిలో మున్నేరు వాగు ప్రవహించింది. దాంతో మున్నేరు ఖమ్మంపై విరుచుకుపడి జలవిలయాన్ని సృష్టించింది. ఇటు మున్నేరు వాగుతో పాటు అటు నాగార్జున సాగర్, పులిచింతల గేట్లు పూర్తిగా ఎత్తేసి నీటిని కిందకు వదిలేయడంతో ఆ నీరంతా కృష్ణానదిలోకి వచ్చి చేరింది. దాంతో కృష్ణానదిలో ఒక్కసారిగా 15 అడుగుల నీటి మట్టం పెరిగి ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇన్ఫ్లో 11,42,000 క్యూసెక్కులకు చేరింది. 11,92,000 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి కిందకి వదిలిన కృష్ణానదిలో నీటి మట్టం ఏమాత్రం తగ్గలేదు. 2009లో కృష్ణానదిలో 12 అడుగుల నీటి మట్టానికే కృష్ణలంక, రాణిగారి తోట వరద నీటిలో మునిగిపోయాయి. కృష్ణలంక నుండి రాణిగారి తోట వరకు రిటైనింగ్ వాల్ కట్టడంతో విజయవాడకి పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ రిటైనింగ్ వాల్ లేకపోతే విజయవాడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. ఇక బుడమేరు విషయానికి వస్తే 1903 నుండి ఇప్పటి వరకు బుడమేరు వల్ల విజయవాడకి 17 సార్లు వరదలొచ్చాయి. 1965లో వచ్చిన బుడమేరు వరదలకి విజయవాడ మునిగిపోవడంతో వెలగలేరు దగ్గర 11 గేట్లతో రెగ్యులేటర్ ని నిర్మించి బుడమేరు ప్రవాహాన్ని అదుపు చేసేవారు. 2005లో బుడమేరు సామర్థ్యానికి మించి 75,000 క్యూసెక్ల వరద నీరు రావడంతో 4/3 వంతుల విజయవాడ వరద నీటిలో మునిగిపోయింది. దాంతో అప్పటి ప్రభుత్వం బుడమేరు వరద నీరు విజయవాడలోకి రాకుండా వెలగలేరు కింద బుడమేరు డైవర్షన్ ఛానల్ ని నిర్మించి పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణానదిలోకి మళ్లించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కృష్ణానది నీటి మట్టం 12 అడుగుల కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా వరద నీరు కృష్ణానదిలో కలుస్తుంది. 2008 తర్వాత విజయవాడ చుట్టుపక్కల రూరల్ ఏరియాలన్నీ వేగంగా డెవలప్ అవ్వడం, 2014లో ఏపీ నుండి తెలంగాణ విడిపోవడం, విజయవాడ కేంద్రంగా అమరావతి రాజధాని అవ్వడంతో విజయవాడలో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. 2007లో బీడీసీ ఛానల్ నిర్మించిన తర్వాత వెలగలేరు కింద బుడమేరులోకి పెద్దగా నీరు రాకపోవడంతో ప్రజలు, నాయకులు, రియల్టర్లు బుడమేరు పరివాహక ప్రాంతంలోని కరకట్టల్ని, పంట కాలవల్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారు. దాంతో బుడమేరు కుచించుకుపోయి బుడమేరు నుండి వెళ్లే చిన్న పెద్ద కాలువలన్నీ మాయమైపోయాయి.
ప్రస్తుతం బుడమేరు వరదల విషయానికి వస్తే బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్న మైలవరం, కుంటముక్కల, అనంతవరం ఇలా 15 చోట్ల చెరువులకు గండ్లు పడడంతో పాటు పులివాగు, భీంవాగు, లోయవాగు పొంగి పొరలడంతో 11,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న బుడమేరులోకి 45,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. బుడమేరు వరద నీటిని డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణా నదిలోకి మళ్లించారు. కానీ అప్పటికే కృష్ణా నదిలో నీటి మట్టం 15 అడుగులు ఉండడంతో వెళ్లిన నీరు వెళ్లినట్టే వెనక్కి వచ్చేసింది. దాంతో ఇబ్రహీంపట్నం మండలంలోని కౌలూరు దగ్గర 3 గంటలు పడడంతో చేసేదేమీ లేక వెలగలేరు దగ్గర 11 గేట్లని పూర్తిగా ఎత్తి ఎలాంటి హెచ్చరిక లేకుండా ఆ నీటిని కిందకి వదిలేశారు. అప్పటికే ఆగస్టు 31 రాత్రి కొన్ని గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షానికి విజయవాడలోని కాలువలు, డ్రైనేజీలు బ్లాక్ అయిపోయి కాలనీలన్నీ చెరువుల్లాగా మారిపోయాయి. బుడమేరు కుచించుకుపోవడం, దాని నుండి వెళ్లే కాలువలన్నీ కనుమరుగైపోవడంతో సెప్టెంబర్ 1 ఆదివారం ఉదయం 6-7 గంటల మధ్య విజయవాడ చేరుకున్న వరద నీరు ఎటు వెళ్లే దారి లేక పాయకాపురం, ప్రకాష్ నగర్, అజిత్ సింగ్ నగర్, భవానీపురం, రాజరాజేశ్వరి నగర్, నున్నా, కండ్రిగా ఇలా బుడమేరుకు ఇరువైపులా దాదాపు 25 కాలనీల్లో మొదటి అంతస్తు వరకు వరద నీరు వచ్చేసింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న వారందరూ బయటికి వెళ్లే దారి లేక ఆ వరద నీటిలో చిక్కుకుని తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కంటి మీద కునుకు లేకుండా నరకయాతన అనుభవించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ చివరి ప్రాంతాల్లో ఉన్న వారికి సహాయం అందక చిన్న పెద్ద, ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా ఆహారం కోసం, నీటి కోసం నిస్సహాయ స్థితిలో దీనంగా ఎదురు చూశారు. వీడియో రికార్డ్ చేసే టైంకి వరదలొచ్చి 7 రోజులు గడిచిపోయినా ఇంకా కొన్ని కాలనీల్లో వరద నీరు తగ్గలేదు. వరదలు తగ్గిన తర్వాత ప్రభుత్వం ఎంత సహాయం చేసినా అది కంటి తుడుపు మాత్రమే. ఎందుకంటే ఇప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్న వస్తువులు, డబ్బులు ఆ వరద నీటిలో మునిగిపోవడంతో ఇకపై అవి ఎందుకు పనికిరావు. అలాగే చాలా మంది సర్టిఫికేట్స్ వరద నీటిలో పాడైపోతాయి కాబట్టి మళ్ళీ అవి సంపాదించడానికి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి నానా కష్టాలు పడాలి. వరద నీటితో వచ్చిన బురద ఇళ్లల్లోనూ, వీధుల్లోనూ పేరుకుపోవడంతో అది క్లీన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. దానికి తోడు వరదల వల్ల ఇంట్లోకి వచ్చిన పాములు, పురుగులు మరో భయం. వరదలు తగ్గిన తర్వాత కలరా, మలేరియా లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకనైనా ప్రభుత్వాలు, అధికారులు సమన్వయంతో పనిచేసి బుడమేరు వరదల నుండి విజయవాడని శాశ్వతంగా రక్షించడం కోసం పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాల్ని తొలగించడానికి క్రెడిట్ కోసం కొట్టుకోవడం మానేసి హైడ్రా లాంటిది ఏర్పాటు చేయాలి. అలాగే ఏ ప్రాంతాల్లో వరద వచ్చే ప్రమాదం ఉందో గుర్తించి బుడమేరుకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ ని నిర్మించాలి. కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ కట్టడం ఎప్పుడు, ఎలా మొదలైందో, ఎవరు కట్టించారో తెలుసుకోవాలి అంటే కామెంట్ బాక్స్ లో రిటైనింగ్ వాల్ అని కామెంట్ చేయండి. దానిపై ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. కొండల్ని, వాగుల్ని, వంకల్ని, అడవుల్ని ఇష్టానుసారంగా ఆక్రమించుకుంటున్నప్పుడు చూసి మనది కాదు కదా అని అడ్డుపడకపోవడం చాలా పెద్ద తప్పు. పర్యావరణాన్ని ఎవరు నాశనం చేసినా దాని పర్యవసానాన్ని అందరూ అనుభవించాల్సిందే కాబట్టి అన్నింటికీ ప్రభుత్వాలే రావాలి అని ఎదురు చూడకుండా సామాజిక బాధ్యతతో మనమే అడ్డుకోవాలి. ఇది విజయవాడలో ఉండే వాళ్ళకే కాకుండా అందరికీ వర్తిస్తుంది. ఈ రోజు విజయవాడలో వచ్చిన పరిస్థితి రేపు మీ ప్రాంతంలో కూడా రావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేయండి.